హే గైస్, అయితే ఈ వీడియోలో మీకు థంబ్నైల్లో చూసుకున్నట్టుగానే బ్యాంక్ నిఫ్టీలో డబుల్ టాప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇంతవరకు మీలో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు, యాక్చువల్లీ నేను ఒక ట్రావెలింగ్లో ఉన్నాను, అవుట్డోర్లో ఉన్నాను. సో దానివల్ల మొబైల్లో రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఇంకా 1 or 2 days అంతే. సో బ్యాంక్ నిఫ్టీలో డబుల్ టాప్ ఎలా ఫామ్ అయింది, డబుల్ టాప్ వల్ల మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది అనేది చూద్దాం యాక్చువల్లీ ఫ్రెండ్స్. ఓకే, అలానే ఇంతవరకు మీలో ఎవరైతే మన మన యూట్యూబ్ ఛానల్ బుక్ మై ప్రాఫిట్ 1298 మెంబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబ్ అవ్వాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ బుక్ మై ప్రాఫిట్ 607 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడికి వచ్చి నేను ఇచ్చే కాల్స్, టిప్స్ ఇలాంటివి తీసుకోవద్దని నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు ఎక్కువ నేర్చుకోవడానికి మాత్రమే రండి. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోకి వెళ్తే ఇక్కడ చూడండి. సో యాజ్ యూజువల్ మీకు తెలుసు, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే హై నేను మార్క్ చేసుకుంటాను. సో ప్రీవియస్ డే క్లోజ్ వచ్చేసి మనకు ఒక రిజెక్షన్ ఏరియాగా యాక్ట్ అవుతుంది గైస్. సో యాక్చువల్గా నేను మార్నింగ్ పుట్ సైడ్ ఈ రిట్రేస్మెంట్లో నేను ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రిట్రేస్మెంట్లో నేను 77 పాయింట్స్ అనేది బుక్ చేయడం జరిగింది. సో తర్వాత మార్కెట్ ఇలా పైకి వెళ్ళిపోయింది. చూడండి, పైకి వెళ్ళేసి మామూలుగా యాక్చువల్లీ మీరు ఇక్కడ చూస్తే, సో మీకు ఇక్కడ చూపించినట్టు ఫస్ట్ ఇక్కడ ఒక రిజెక్షన్, ఒక టాప్ ఫామ్ చేసింది, ఒక టాప్ ఇక్కడ ఫామ్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక టాప్ ఫామ్ చేసింది. సో డబుల్ టాప్. సో గైస్, యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీలో డబుల్ టాప్ అనేది నేను చాలాసార్లు చూశాను. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో చాలాసార్లు చూశాను. అలానే డబుల్ బాటమ్ కూడా చాలాసార్లు ఫ్రీక్వెంట్గా ఫామ్ అయ్యే ప్యాటర్న్స్ ఇవి చాలా ఇదిగా ఫామ్ అవుతుంటాయి. సో ఇప్పుడు మిమ్మల్ని యాక్చువల్లీ ఇప్పుడు నేను 15 minutes టైం ఫ్రేమ్లో తీసుకెళ్తాను. ఓకే, సో ఇది 5 minutes టైం ఫ్రేమ్. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే చూడండి. సో డబుల్ టాప్ ఎలా ఫామ్ అయిందో, రెండు టాప్లు. సో 51,564 అనేది ఒక రిజెక్షన్ ఏరియాగా ఫేస్ అవుతుంది. రిజెక్షన్ ఏరియా 2 times అక్కడ రిజెక్షన్ ఏరియా ఫామ్ అయింది. సో ఈ డబుల్ టాప్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇది ఒక సింపుల్గా ఒక ఎం ప్యాటర్న్లో ఉంటుంది గైస్. చూడండి, ఇక్కడ మార్కెట్ ఎక్కడి నుంచో తీసుకుందాం, కింద బాటమ్ నుంచి కాకుండా ఇక్కడ నుంచి తీసుకుందాం. బాటమ్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వెళ్ళింది, తర్వాత మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ డౌన్ వచ్చింది. సో తర్వాత ఏం జరిగింది, తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఓకే, సో నెక్స్ట్ ఆ మూమెంట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇమీడియట్గా గుర్తించుకోవాలి ఇక్కడ ఏ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వచ్చని. చూడండి, ఇది ఒక ఎం షేప్ ప్యాటర్న్. సో ఎం షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో మనం ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనము ఇది చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఇలా మార్కెట్ ఇలా ఫామ్ అయ్యి ఒక లెవెల్ని ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తుందో ఇమీడియట్గా మన మైండ్లో రావాలి ఆ ప్యాటర్న్. మన మైండ్లో వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ అయితే ఇది మనకి ఇచ్చిందో. ప్రైస్ ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది కదా, ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయింది గైస్. ఇది పెద్ద షూటింగ్ స్టార్ ఇది. సో మనకు అరౌండ్ 298, 300 పాయింట్స్ మనకి ఈజీగా వచ్చాయి. సో ఈ రిజెక్షన్ ఏరియాలో మీరు కొన్ని బేరిష్ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అవుతుంటే బేరిష్ క్యాండిల్ స్టిక్ చూడాలి. సో బేరిష్ క్యాండిల్ స్టిక్ లైక్ షూటింగ్ స్టార్, హ్యాంగింగ్ మ్యాన్, ఈవినింగ్ స్టార్, బేరిష్ హరామి, సో ట్రీజర్ టాప్, ఇలా చాలా ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఫ్రీక్వెంట్గా నా ఎక్స్పీరియన్స్లో చూసిన కొన్ని క్యాండిల్ స్టిక్స్ నేను ఫర్దర్ వీడియోలో మీకు చెప్తాను. సో మన వీడియోలో చాలా టెక్నికల్ వీడియోస్ కానీ, మన యూట్యూబ్లో చాలా టెక్నికల్ వీడియోస్, అలానే చాలా సైకలాజికల్ వీడియోస్ నేను మామూలుగా చెప్పాను. అవన్నీ పోస్ట్ చేశాను. మీరు అక్కడ వెళ్ళకపోతే అవన్నీ చూడవచ్చు ఒకసారి. సో ఇలా ఇది డబుల్ టాప్ అనేది ఫామ్ అయింది. సో ఈ టైంలో మార్కెట్ ఎక్కడ ఉంది, 51,564. అప్పుడు నేను 51,500 పుట్ను చూస్తున్నాను గైస్. సో 51,500 పుట్ను చూస్తుంటే, సో అది కూడా యాడ్ చేసుకొని చూపిస్తాను. సో 51,500 పుట్టు చూస్తే గైస్ మీకు ఇక్కడ చూడండి, అరౌండ్ 147 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో మనకి ఇక్కడ స్టాప్ లాస్ మినిమం వెరీ లెస్ స్టాప్ లాస్ మనం 20 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో ఈ టైంలో మనకు మార్కెట్, ఓవరాల్ మార్కెట్ డబుల్ టాప్ ఫామ్ అయినప్పుడు పుట్ సైడ్ మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే డబుల్ బాటమ్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? సో మనకు పుట్ సైడ్ వచ్చేసి డబుల్ బాటమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక బాటమ్. సో తర్వాత అది డబుల్ బాటమ్ ఈజ్ నథింగ్ బట్ డబుల్ ప్యాటర్న్. సో దాని మీద కూడా మనం కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. అవి కూడా మీరు మన ఛానల్లో చూసుకోవచ్చు. సో ఇది ఒక ప్యాటర్న్. సో నెక్స్ట్
చూడండి డబుల్ ప్యాటర్న్, ఇది ఒక డబుల్ ప్యాటర్న్. సో ఈ విధంగా మీరు ట్రేడ్స్ అయితే ఐడెంటిఫై చేయాలి. అలానే సేమ్ థింగ్ ఫిన్ నిఫ్టీలో కూడా జరిగింది గైస్. ఒకసారి మిమ్మల్ని ఫిన్ నిఫ్టీకి తీసుకెళ్ళి చూపిస్తాను. మొన్న ట్యూస్డే జూలై 13th కూడా మనకు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ఇలానే డబుల్ టాప్ ఫామ్ అయింది. ఆ రోజు సేమ్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను మార్క్ చేశాను. ఆ రోజు కూడా మనకు వచ్చేసి అరౌండ్ 287 పాయింట్స్ ఫిన్ నిఫ్టీ జరిగింది. సో ఆ రోజు ఈ రోజు 23,550 పుట్టు ఫిన్ నిఫ్టీ 10-11 రేంజ్లో ఉన్నది. ఒకసారిగా 230 రేంజ్కి వెళ్ళిపోయింది గైస్. సో ఈ విధంగా ఒక ఎం షేప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుద్ది. ఎం షేప్ ప్యాటర్న్ మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఈజ్ నథింగ్ బట్ డబల్ టాప్. ఓకే, చాలా విండ్ అయితే వస్తుంది యాక్చువల్లీ. సో అవుట్డోర్లో ఉన్నాను, సో మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎం షేప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. నిన్న కూడా యాక్చువల్లీ సేమ్ ఎం షేప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఎం షేప్ ప్యాటర్న్స్ అయితే ఫామ్ చేసింది అనమాట. సో ఎం షేప్ ప్యాటర్ను, తర్వాత డబుల్ షేప్ ప్యాటర్ను, డబల్ టాప్ డబల్ బాటమ్ అనేది మీరు మంచిగా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఫిన్ నిఫ్టీ రెండిట్లో. చూడండి, 2 సార్లు ఫామ్ చేసి ఎం షేప్, ఇదంతా ఒక ఎం షేప్. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. మీరు ఇలా కూడా మీరు ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. సో ఇది నేను ఓవరాల్గా చెప్పాలి అనుకున్నది. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒక ఎం ప్యాటర్న్ ఈ విధంగా అన్నమాట. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. గోయింగ్ టు క్లోజ్ ది వీడియో. రికార్డ్ని అయితే క్లోజ్ చేస్తాను.